వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం ఒక హెల్దీ స్మూతీ రెసిపీ చూద్దాము. అదేంటంటే ఆల్మండ్ డేట్ స్మూతీ. దీనికి ఫస్ట్ ఒక కప్ ఆల్మండ్స్ బాదం పప్పు తీసుకుని దానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇది రెండు పద్ధతుల్లో నానబెట్టుకోవచ్చు. ఒకటేమో ఓవర్ నైట్ రాత్రంతా, ఇంకోటేమో ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే మనం వేడి నీళ్ళు, ఈ బాదం పప్పుల్లో వేడి నీళ్ళు పోసుకుని ఒక గంటన్నర నుంచి 2 గంటలు నానబెడితే సరిపోతుంది. గంటన్నరలో మనకి చూసారా ఈ బాదం పప్పు పొట్టు చక్కగా వచ్చేస్తుంది. తర్వాత ఈ స్కిన్ పీల్ చేసుకుని మనం బాదం పప్పులు రెడీ చేసుకోవాలి. బాదం పప్పులు రెడీ అయినాక మిక్సీలో బాదం పప్పులు ఒక కప్పు ఒలుసుకున్నాం కదా, ఆ బాదం పప్పులు వేసుకుని ఒక 4-5 డేట్స్ ఖర్జూరం దానికి గింజలు తీసేసి కొంచెం ముక్కలుగా చేసుకుని అందులో వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు కోల్డ్ మిల్క్ వేసుకోవాలి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ లేవు అనుకుంటే మామూలు పాలు వేసుకుని ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూను యాలకుల పొడి, మన ఫ్లేవర్ కోసం ఇండియన్ టచ్ రావాలి కదా మనకి ఏ డిష్కైనా. సో దానికి ఒక పావు స్పూన్ యాలకుల పొడి వేసుకుని చక్కగా మిక్సీలో స్మూత్గా ఇలా ఫైన్గా అయిపోయేటట్టు గ్రైండ్ చేసుకోవాలి, ఏమి ముక్కలు లేకుండా. చూసారా మన స్మూతీ రెడీ అయిపోయింది. దీనికి మనం చిన్న చిన్న ఖర్జూర ముక్కలు అండ్ ఆల్మండ్స్ కానీ పిస్తాతో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ హెల్తీ స్మూతీ రెసిపీ ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. ఇంకా అమ్మాజీ కిచెన్లో ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాము.